అమ్మ ఆకుకూరలు హ్మ్. వీటి ఉపయోగాలు హ్మ్. పిల్లలకి ఎలా అలవాటు చేయాలి? హ్మ్. పిల్లలేంటిలేమ్మా పెద్దోళ్ళు కూడా తినట్లేదు ఆకుకూరలు. హ్మ్. ఇదివరకు పెరట్లో పండేవేమో బహుశా కదా? కొన్ని. మీరు అట్లా తీసుకునేవారమ్మా? ఆ! పొలాల్లో, పెరట్లో కొనుక్కునే పరిస్థితి ఉండేదమ్మా మీకు? అసలు కొనుక్కుంటే అదో లగ్జరీ అమ్మా. ఎందుకంటే అన్ని కూరలు అన్ని కాలాల్లో దొరికేవి కాదు. ఆ ఆహాహా! ప్రాంతాల్లో దొరికేవి మాత్రమే. ఆహా! వేసవికాలం వచ్చిందంటే మాకసలు కూరలు దొరికేవి కాదు మా చిన్నతనంలో. అమ్మ! ఇప్పుడంటే బెంగుళూరు నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి. అప్పుడది లేదు కదా! అవును. పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటివి మాత్రమే దొరికేవి. హుహు. అందుకని ఆ సమయంలో ఎక్కువగా ఆకుకూరలు పండిస్తూ ఉండేవాళ్ళు. అవి బాగా దొరుకుతూ ఉండేవి. ఓకే. మాకు పెరట్లో గూడా చిన్న చిన్న పెరళ్ళు అన్నీ పెంచలేం గదా! కొన్ని రకాలు తీగలు పెరుగుతాయి. అలాంటివి ఏమన్నా అలా పెట్టుకునేవాళ్ళు. పెరుగుతాయి. తోటకూర ఒకటి మరి అందరి ఇళ్లల్లోనూ తప్పనిసరిగా ఉండేది. తోటకూర, గోంగూర, మెంతి కూర, హ్మ్. కొత్తిమీర, బచ్చలి, తీగ బచ్చలి. తీగ బచ్చలి ఇలాంటివుంటాయి. పిల్లలకి ఎలామ్మా అలవాటు చేయటం? మొదటి నుంచి పెట్టడం అలవాటు చేయాలమ్మా. చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, పిల్లలకి ఆకుకూరలు పెడితే విరోచనాలవుతాయని చెప్పి చిన్నతనంలో ఆకుకూరలు పెట్టడం మానేశారు. హుహుహు. దానివల్ల వాళ్ళకి అలవాటు పోయింది. ఓకే. రుచి అన్నది అలవాటు మీదే ఉంటుంది అని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో చెప్పినటువంటి మాట. ఓకే. మనం చిన్నతనం నుంచి నాలుకకి దేన్ని అలవాటు చేస్తే ఆ రుచే ఇష్టపడతారట పిల్లలు. ఓహో! అలవాటు లేని రుచి ఉండదు. ఆ! అంచేత పైగా పిల్లలకున్న గుణం ఏమిటంటే కొత్త పదార్థం రుచి చూడడానికి ఇష్టపడరు. అవునమ్మా. ఎందుకని? మనకు కూడా అంతే కొత్తదనం మీద ఇష్టం ఉండదు. ఆ! లేదమ్మా. అది కొంతమందికి బలవంతం చేసి కొత్తది టేస్ట్ చేయాలనిపిస్తది. అంటే కొంత వయసొచ్చాక. ఆ! ఆహా! చిన్నతనంలో గాదు. ఓకే. ఓకే. ఆ! చిన్నతనంలో ఇప్పుడు కథలు గూడా తెలిసిన కథ వినడానికి ఇష్టపడ్డట్టుగా కొత్త కథలకి ఇష్టపడరు. ఆ! అదే కథ చెప్పు, ఆ కథ చెప్పు అని పాత కథలు అడుగుతారు. అవును. అంటే దాని మీద అలవాటు పడుతూ ఉంటారు వాళ్ళు. అట్లాగే రుచికి కూడా అలవాటైనప్పుడు మొదటిసారి రుచి అలవాటు చేసేటప్పుడు కొద్దిగా పెట్టి భయపెట్టకుండా తినకపోతే మంచిది కాదు. ఇది తింటే అదొస్తుంది, అది తింటే ఇదొస్తుంది అని వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వద్దండి. లెక్చర్స్ ఇస్తే వాళ్ళకి విసుగు. హ్మ్. పిల్లలు విసుగు. పెద్దవాళ్ళకే విసుగు. ఇంక పిల్లలకుండదా? అంచేత వాళ్ళకేం జెప్పాలి? ఇది వెరైటీ చూడు. వెరైటీగా ఉంటుంది. లేపోతే వద్దు నాన్న తినొద్దు. బాలేపోతే వద్దు అని జెప్పాలి. ఓకే. అట్లా చెప్పి నెమ్మదిగా ఒకసారి అలవాటు చేశాక, ఆ! బానే ఉంది అన్నప్పుడు అలవాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి నెమ్మదిగా అలవాటు చేయాలమ్మ. ఓకే. బలవర్ధకమైన ఆకుకూరలంటే ఏంటమ్మా? అమ్మ వీటిలో ఆకుకూరలన్నీ అన్నీనా? మంచివేనమ్మా. ఆ! బాగా ఆహ్, శరీరానికి మంచి బలమిచ్చేది బచ్చల కూరని చెప్తారు. ఆహా! ఒక్కొక్కసారి బచ్చల కూర తింటే అరగని పరిస్థితి కూడా ఉంటుంది. అంత బలంగా ఉంటుందది. అవునమ్మా! హ్మ్. ఓకే. చాలా బలం బచ్చల ఆహా! కూర. ఆ! దాంట్లో చాలా పోషక విలువలున్నాయని చెప్తారు. ఓకే. రెగ్యులర్‌గా బచ్చల కూర తినేటటువంటి వాళ్ళకంటే వారానికి 2 రోజులకో వారానికి 2 సార్లో, 3 సార్లో తినే వాళ్ళున్నట్టయితే మలేరియా వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయట. ఇప్పుడు మలేరియా కొంతకాలం వచ్చి అమ్మ తగ్గుతుంది. అవునవును. అవును. ఆ! చెప్పండి. ఆ! తగ్గిన తర్వాత దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. అవునవును. అలాంటివన్నీ పోతాయట. 2 రకాలుంటుంది కదా బచ్చలి? 3 రకాలుంటుంది. ఓహ్! ఓకే. కుదురు బచ్చలి, లేక ఆ! మట్టు బచ్చలి. మట్టు బచ్చలంటే ఎట్లా ఉంటుందది? కుదురు, మట్టు ఒకటే. ఆహా! అది నేల మొక్కలాగా ఆ! ఉంటుంది. ఆ! ఆ! అది మొక్కలాగా ఉంటే అయిందంటే ఒకసారి మనం దాని కొమ్మలు ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ గుబురుగా వస్తుంది. ఓకే. అది తొందరగా పోతుంది కూడా. అమ్మ. తీగ బచ్చలి. హ్మ్. తీగ బచ్చలి లావు కాడలుండి పైకి పాకుతుంది. అమ్మ. ఈ తీగ బచ్చల్లో కూడా మళ్ళీ వెరైటీలున్నాయి. వెడల్పాకుండి హ్మ్. చాలా మందంగా ఆకుండేటటువంటిది ఒకటి. అట్లా కాకుండా పల్చగా తమలపాకుల్లాగా తమలపాకంటే ఈ ఆకారం హ్మ్. అనమాట. హ్మ్. ఇలా హ్మ్. సన్నగా ఇలా వచ్చి, ఓకే. ఓకే. ఇలా ఉండేటటువంటి ఆకులు పల్చగా ఉండేదొకటి. ఆ! ఇది 2 రకాలు. ఈ 2 రకాలే కాకుండా ఇలా ఆకులుండే దాంట్లో ఎర్ర కాడ ఉండేదొకటి. ఎర్ర బచ్చలి. ఓహో! ఇవన్నీ కూడా మంచివే. అన్నీ మంచివే. అందులో రంగు ఉండేటటువంటిదైతే ఇంకా మంచిది. ఆహా! ఈ క్యాన్సర్ కణాలు పోగొట్టేటటువంటి వాటికి రంగులవసరం. పసుపచ్చ రంగు గాని, ఎర్ర రంగు గాని, ఇలా రంగు ఉండేటటువంటి కూరలేవైతే ఉంటాయో, అవి తిన్నట్టయితే క్యాన్సర్ కణాలనేవి పోగొడతాయి అని చెప్పి మనకు తరచుగా బీట్రూట్ రసం తాగండి, అవునవునవును. క్యారెట్ రసం తాగండి అని చెప్పడం కలర్ వన్ ఆఫ్ ది థింగ్స్. ఓహ్! ఆహ్, గుమ్మడికాయ తినండి. గుమ్మడికాయ పచ్చగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు అరటికాయ, బంగాళదుంప, వంకాయ వీటికి రంగులేముండవు. అవును. వంకాయకైతే పైనేదో కొంచెం రంగుంటుంది గానీ, లోపలేముండదు. లోపలేం రంగుండదు. అందులో తెల్ల వంకాయలకు అస్సలుండదు. అవునవును. సగం కూరలకు అది ఉండనే ఉండదు. అవును. కనుక కొన్ని గ్రీన్ ఉంటాయి. గ్రీన్ ఉండే వాటికి మామూలు విలువ ఉంది. ఈ ఎరుపు, పసుపు, నారింజ రంగు ఉండేటటువంటి కూరలేవైతే ఉన్నాయో అవి
క్యాన్సర్‌ని రాకుండా నివారిస్తాయి. నివారించగలిగిన లక్షణాలు ఉన్నాయన్నమాట. ఓకే. అంచేత ఎర్ర బచ్చలి కూడా, ఆహా! ఎర్రాకులు ఉండేటటువంటి బచ్చలి కూడా ఉంది. ఓకే. ఇది బచ్చలి చాలా బలవర్ధకమైనటువంటిది. తొందరగా అరగదు. కొంచెమే తినాలని చెప్తారు. ఓకే. బచ్చలతో పాటు ఇంకేముంటుంది? ఇంకా అన్ని ఆకుకూరలు ఉన్నాయమ్మా. ఇప్పుడు పొన్నగంటి కూర తింటే మనకి కంటికి కంటికి మంచిదని. మంచిది అంటే పొన్ను అంటే బంగారం. పొన్నె కంటి అంటే బంగారం లాంటి కంటి చూపిచ్చేదని అర్థం. ఓహ్! ఆహా! ఫుల్ ఆఫ్ విటమిన్ ఏ. ఓకే. ఒకప్పుడు ఎప్పుడో ఈ పొన్నగంటాకు రసంతో బంగారం తయారు చేసే ప్రయత్నాలు చేశారట. అంత ఆహా! ఆ! అంత మన శరీరానికి ఎంత బంగారం కావాలో ఆవు పాలల్లోనూ పొన్నగంటి ఆకులోనే దొరుకుతాయి. ఇంకెక్కడా దొరకవు. మన శరీరానికి కావాల్సినటువంటి ఆల్రెడీ ప్రీ డైజెస్టెడ్ అండ్ రెడీ టు అబ్జార్బ్ ఉన్నటువంటి ఆహారం, బంగారం ఉన్న ఆహారం పొన్నగంటాకును హ్మ్. ఈ ఆవు పాలు. ఆవు పాలు. ఓకే. ఓకే. చేత పొన్నగంటాకు కంటి చూపుకి చాలా మంచిది. ఆ! తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఆ! అలాగే పాలకూర లాంటివి తిన్నట్టయితే విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది పాలకూరలో. ఆహా! ఓకే. బాలింతలకు కూడా పాలకూర పెడితే పాలు బాగా పడతాయని చెప్తారు. ఆ అవునమ్మా. పేరులోనే పాల శబ్దం ఉంది. అంతే కదా! అంతే పాలకూర. కదా. ఇంకా మనకి రెగ్యులర్‌గా కనిపించే తోటకూర, గోంగూర. గోంగూర ఫుల్ ఆఫ్ ఐరన్. తోటకూర కూడా ఫుల్ ఆఫ్ ఐరన్. కావలసినంత సాధారణంగా భారతదేశంలో 100కి 50% మంది జనరల్‌గాను, 100కి 70% మంది ఆడవాళ్ళలోనూ ఉండేటటువంటి వ్యాధి రక్తహీనత. అవును. ఈ రక్తహీనత పోవాలి అంటే తోటకూర, గోంగూర రెగ్యులర్‌గా తింటూ ఉండాలి. రెగ్యులర్‌గా తినాలి. ఓకే. ప్రతిరోజు ఒక ఆకుకూర ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. బోలెడు ఆకుకూరలు ఉన్నాయి. అవును. రోజుకొకటి చొప్పున. ఇవి ప్రధానంగా మనకి మార్కెట్‌లో దొరికేటటువంటివి. అమ్మకానికి దొరికేవి. అమ్మకానికి దొరకనటువంటి ఆకుకూరలు చాలా ఉన్నాయి గదమ్మా! మనకి పులిచింతాకంటాం. అంటే మొక్కల్లో 4, 5 ఆకులు, 3 ఆకులు కలిసిన కలుపులాగా పెరుగుతుంది. ఇంతింత లేత పసుపు రంగు పూలు పూస్తుంది. ఆ! 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 చింత చిగురులాగా చిన్ని ఆకు అదేనమ్మా? ఇంతింత ఆకులుంటాయి. ఆ! ఆ! పూలు మాత్రం ఇంతే ఉంటాయి. ఆ ఆకు ఇలా నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది. ఓకే. ఓకే. అది కూడా రెగ్యులర్‌గా తిన్నట్టయితే చాలా రకాల వ్యాధులు పోతాయి. రైట్. ఇదెక్కడ మార్కెట్‌లో దొరకదు. ఇలా ఆకు కోసి ఇక్కడ పెట్టామంటే కాసేపటికి వాడిపోతుంది. దాన్ని నీళ్ళల్లోంచి ఇట్లా తీసి ఇక్కడ పెడితే ఇంత ఆకు కాస్త ఇంతవుతుంది. రైట్. పుల్లగా ఉంటుంది. ఓకే. ఇట్లా ఇలాంటి ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయాలి. ఆ! ఇలాంటి వాటిని కూడా మనం ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయమ్మా ఇప్పుడు మనకి? ఆ! చాలా పొన్నగంటాకు కూడా చాలా తక్కువ అవును. దొరుకుతుంది. దొరుకుతుంది. అవును. మనకి మాకు పల్లెటూళ్ళల్లో ఏముండేది, పొలాల గట్లమ్మట ఉంటే వెళ్ళి తీసుకురావడమే. అవును. అయినా బాగా అందుబాటులో ఉంది గనక వాటి మీద విలువ కూడా లేదు. అంతే. అంతే. ఇన్ని రకాల ఆకుకూరలు కూడా ఏ ఆకుకూరైనా దేనికదే. చాలా విలువైంది. ఇప్పుడు చామ దుంపలు తింటాం. అవును. చామ ఆకు తినండి. ఆ! బోలెడు ఉపయోగం. అమ్మా. చామాకులు చాలా ఉపయోగం. అదే విధంగా ఇంకా ఆకుకూరలంటే పుదీనా గురించి, కొత్తిమీర కొత్తిమీర గురించి గురించి. చెప్పాల్సిందే లేదు. చాలా విశేషంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అలవాటు అలవాటు చేయమంటారు. చెయ్యాలి. కావలసినంత కాల్షియం ఉంటుంది దాంట్లో. శరీరంలో కాల్షియం తక్కువ. ఎక్కడ మనం తినము అని చెప్పి మన వాళ్ళు ఓ సంప్రదాయం చెప్పారు. ఆషాఢ మాసంలోనూ, మాఘమాసంలోనూ తప్పనిసరిగా తినాలి. ములగాకు తినాలి అని. ఓకే. తినాలి అని బలవంతంగా చెప్పాం గనకన్నా తింటాం మనం. అంతే. అంతే. అదో పద్ధతి. ఇట్లా ఎన్ని రకాల ఆకులంటే అసలు చెప్పడానికి వీల్లేనన్ని ఆకులున్నాయమ్మా మనం తినేవి. ఓకే. వీటన్నింటిని మార్కెట్‌లో మనకు కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. దొరికినంత వరకన్నా తింటే దొరికినంత పాలకూర తినొచ్చు, అవునవును. చుక్కకూర తినొచ్చు, అవునమ్మా. మెంతి కూర తినొచ్చు. అంతే. ఇవన్నీ తినొచ్చు కదా! అవునమ్మా. ఇవన్నీ కూడా మనం చక్కగా వాడుకోవచ్చమ్మా. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే.